147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు, కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి ఆనందం దేని వల్ల వస్తుంది? మనలో మనం పోల్చుకుంటే భర్తను బట్టి ఆనందం, బిడ్డలను బట్టి ఆనందం, భార్యను బట్టి ఆనందం, నువ్వు కట్టుకున్న ఇంటిని బట్టి ఆనందం, నువ్వు ధరించిన దుస్తులను బట్టి ఆనందం, నువ్వు ధరించినటువంటి వస్తువులను బట్టి, మీరు పొందినటువంటి వాహనాలను బట్టి, మరొక దాన్ని బట్టి నీ పొలాన్ని బట్టో స్థలాన్ని బట్టో నీకు ఇవ్వబడిన ప్రతి దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు, ఆనందించాలి. మరి అది ఉపయోగంలో లేకపోతే, నిన్ను ఆనందంలో ముంచకపోతే, నువ్వు దాన్ని బట్టి ఆనందించలేకపోతే అది నీకు అనవసరం అనుకుంటావు. కొన్ని తీసి పడేస్తాం, కొన్ని తీసి పడేయలేకపోవచ్చు వస్తువుల్లాగా. వాటిని బట్టి బాధే ఉంటుంది నీకు, నాకు కూడా, మనందరికీ కూడా. అయితే మనం చేసిన దానికన్నా, మనం పొందిన దానికన్నా, మనం కొన్నదానికన్నా ఎక్కువ ప్రాముఖ్యమైన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయన మన కొరకు సమస్తమును అనుగ్రహించాడు. ఆయన ఏంటి అనంటే, చేసిన వాటన్నిటిని బట్టి మంచిది 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 అని ఆనందించాడు. ఇక ఆ ఒక్క మారే కానీ పదే పదే వాటిని బట్టి ఆనందించడు. అగాధ సముద్రములు ఉన్నాయి, దాన్ని బట్టి ఆనందించడు. పర్వతాలను బట్టి, భూమిని బట్టి, ఎత్తులను బట్టి, పల్లాన్ని బట్టి, నదులను బట్టి, ఈ సృష్టిలో ఉన్న దేనిని బట్టి కూడా ఆనందించడు. ఎందుకంటే వీటన్నిటినీ కూడా మన కొరకే చేశాడు గనక, వీటన్నిటినీ పొందటానికి మనల్ని అనుగ్రహించాడు గనక, మనల్ని సృష్టించాడు గనక, మనల్ని తన స్వహస్తాలతో చేశాడు గనక, ఇవన్నీ కూడా నా బిడ్డలు పొందటానికి, నా బిడ్డల కొరకు తయారు చేసి మాటతో కలగజేసిన వాటన్నిటిని బట్టి ఒకప్పుడు ఆనందించాడు. అయితే ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనము ఆనందిస్తూ, వీటన్నిటిని మనకిచ్చిన, మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవదేవుణ్ణి ఆనందింపజేయగలిగిన బిడ్డలంగా మనం ఉన్నాం. ఇకపోతే మనము ఆయనను ఆనందింపజేస్తున్నామా? నిన్ను బట్టి, నన్ను బట్టి, నా కుటుంబంను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, ముఖ్యంగా టోటల్గా మన సంఘాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా అనేది మనం ఆలోచిస్తూ, మనల్ని మనం లెక్కలు కట్టుకుంటూ, ఎక్కడ బాధ పెడుతున్నాం, ఎక్కడ ఆనందింపజేస్తున్నాం, ఏ విధంగా ఉన్నాం అనేది మనం ఆలోచిస్తూ ఈ యొక్క వర్తమానాన్ని మనం ఈ పూటకి ధ్యానం చేసుకుందాం. మొదటిది, కృప కొరకు కనిపెట్టుకుని వాని యందు ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. కృప కొరకు కనిపెట్టడం ఏంటి? కృప కొరకు కనిపెట్టాలి, ఏచి చూడాలి, త్వరపడకుండా కృప కొరకు కనిపెట్టాలి. ఒక ఆయన మనకు జ్ఞాపకం వస్తున్నాడు, పౌలు గారు. ఆయన ఒక బలహీనతతో బాధపడుతున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ రోగాన్ని నా వద్ద నుండి తీసివేయి. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు. ఇక మారు మాట మాట్లాడలేదు. ఒక విషయం మనం చూస్తే, కొన్ని వాటిని మనం పొందాలని భౌతికంగా కూడా భౌతికమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇవి ఎందుకు మరి సాటి కాకుండా పరసంబంధమైన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఈ ముఖ్యంగా ఈ యొక్క లోకంలో ఉన్నాం కనుక భౌతికమైన ఆశీర్వాదాలు కావచ్చు, వాటి కొరకు తహతహలాడుతుండొచ్చు. ఒక రకంగా నాకు ఇల్లు కావాలి, నాకు మా పిల్లలు ఒక పలానా కావాలి, నా భర్త, నా భార్య, మాకు ఒక ఆహ్వానం కావాలి, నాకు ఒక పదవి కావాలి, నాకు ఒక పలానాది కావాలి అని చెప్పి ఆశలు ఉండొచ్చు. కానీ నీ అవసరతలు గనక, కానీ వాటి కొరకు మనం ఏదో అడ్డదారులు తొక్కవలసిన అవసరత
లేనే లేదు ఖచ్చితంగా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక విషయం మనం చూస్తే కృప కొరకు కనిపెట్టుకునే విధానంలో ఒక ఆయన నాకు జ్ఞాపకం వచ్చాడు ఈ వర్తమానంలో. ఆయన ఎవరంటే దావీదు. ఆ దావీదు బాల్య దినముల నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, ఒక క్రమ పద్ధతిలో పెరిగినవాడు, పని పట్ల బాధ్యత కలిగినవాడు, భక్తి కలిగినవాడు. కానీ అతను దేవుని దగ్గర ఇరిగి నలిగి లోబడి బ్రతుకుతున్నాడు. కానీ ఆయన ఏదో హెచ్చు కోసమో డాంబికం కోసమో అనలేదు. దేవుని మహిమార్థమై గొలియాతును ఎదురాడాడు. చివరికి దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళాడు, వాడిని కొట్టేశాడు, వాడు చనిపోయాడు, వాడు తలనరికి తెచ్చేసాడు. అప్పుడేదో నేనేదో అయిపోతానని అనలేదు. అయినా ఆయన దగ్గర రిక్తుడుగానే దీనుడుగానే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూనే వచ్చాడు. తర్వాత కొంచెం కొంచెం దేవుడు హెచ్చిస్తున్నాడు తన పనితీరును బట్టి. ఇక సౌలు తన మీద వ్యసన పడుతూ ఉన్నాడు, మనందరికీ తెలిసిన సంగతే. తను చంపబోయాడు, ఆ సంగతి మనకు తెలుసు. కానీ తను పారిపోయాడు. పారిపోయిన దినాలలో కూడా వదిలిపెట్టలేదు సౌలు. 3,000 మందిని వేసుకుని వెళ్ళాడు. వెళ్తే దావీదుని సౌలుకి అప్పగించలేదు, కానీ సౌల్నే దావీదుకు అప్పగించాడు. 1,000 మంది తనతో ఉన్నప్పటికీ, దావీదుతో 100 మందే ఉన్నప్పటికీ దావీదుకు అప్పగించాడు. అది నీ ఇష్టం నాయనా, నిన్ను చంపడానికి వచ్చాడు కనుక నువ్వు చంపుతావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి దావీదుతో కూడా దేవుడు మాట్లాడాడు. కానీ దేనికి భయపడ్డాడంటే దైవ చిత్తానికే భయపడ్డాడు. దేవుని కొరకే జీవించాలని లోబడ్డాడు. అంతే తప్ప ఏదో అడ్డదారుల్లో మరొకటి అయిపోవాలని ఆయన చూడలేదు. ఒక విషయం ఏంటంటే, సౌలు దావీదును బట్టి, తన కుటుంబాన్ని బట్టో తన మరే దేన్ని బట్టో కాదు, తన గుణాన్ని బట్టి, తన లక్షణాన్ని బట్టి, దైవత్వాన్ని బట్టి, కానీ దీన్ని బట్టి ఆయన రాజు అయిపోతాడు, దేవుడు రాజుని చేసేస్తాడు, ఈయన్ని చంపేయాలి, నా తర్వాత నా బిడ్డలు రాజుగా పరిపాలన చేయాలని చూసి, అతను సుబుద్ధును చూసి సౌలు భయపడ్డాడని బైబిల్లో రాయబడి ఉంది. దావీదును చూసి సౌలు భయపడ్డాడు. ఒక విషయం చూస్తే సౌలుకి ఏమర్థమైంది, దావీదుకు కూడా అదే అర్థమైంది. సౌలు పోతే ఎవరు రాజు అవుతారు? దావీదు రాజు అవుతాడు. తర్వాత దావీదు రాజు అవుతాడు, నా బిడ్డలు రాజు అవరు అన్న సంగతి సౌలుకి ఎంత తెలిసిందో దావీదు కూడా అంతే తెలిసింది. కానీ నీకు అప్పగిస్తున్నానని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? దావీదు అయితే ఏం చేశాడు? దావీదు నీ ఇష్టమని ఆఫర్ ఇచ్చేసినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవుని కృప కొరకే కనిపెట్టాడు. తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, ఇప్పుడే నేలకు కనిపించేసి సౌలును చంపేస్తాను అని చెప్పి అన్నాడు. దేవుడు చేత అభిషేకింపబడిన వాణ్ణి నేను ముట్టొద్దు, దీని వలన మనం అపరాధులంగా కావద్దు, మన చేతులు నిర్దోషత్వంతో ఉండాలని చెప్పాడే. తన నీళ్ల బుడ్డిని మరి ఆయుధమును వస్త్రమును కోసాడు తప్ప, వస్త్రమును కోస్తున్నప్పుడు కూడా బాధపడ్డాడు. కానీ వెళ్ళిపోయి దూరాన్ని నుండి పిలిచాడు, అంతే తప్ప సౌలుకి ఏ హాని చేయలేదు. ఇంకొక విషయం నేను మీకు చెప్తున్నాను. సౌలుతో వెళ్ళినటువంటి 3,000 మంది దావీదుకి శత్రువులు కాదు. ఈ 3,000 మందికి దావీదు శత్రువు కాదు, 3,000 మంది దావీదుకి శత్రువులు కారు. మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ శత్రుత్వం సెలరేగుతుంది ఎవరెవరికేనంటే, దావీదు కూడా సౌలు శత్రువుగా ఎంచట్లేదు, సౌలు మాత్రమే దావీదుని శత్రువుగా ఎంచుకున్నాడు. అక్కడ సంగతి ఏంటంటే, ఒక్క సౌలును చంపేస్తే చాలు, దావీదు నేనే చంపేశానంటే దావీదు జై, దావీదే మనకు రాజు అని చెప్పి అక్కడ జై నాదాలు అక్కడ వినబడేయే. కానీ ఎందుకు చేయలేదు దావీదు ఆ పని? ఎందుకు చేయలేదు దావీదు? కానీ దేవుడి చిత్తం మీద ఉంది. దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో, నేను అడ్డదారుల్లో రాజు అవ్వాలని కాదు, దేవుని కృప ద్వారా నేను రాజును కావాలే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఆయన ఉద్దేశం అయి ఉన్నది ప్రియులరా. తర్వాతకి కూడా మనం చూస్తే
అప్పటి 2 సార్లు ముట్టలేదు, ఆయన చంపలేదు. తదుపరి యుద్ధంలో కూడా ఈ సౌలు చావు బతుకుల్లో ఉండగా ఇంకా చనిపోలేదు, నన్ను చంపమని మరొకడిని అడిగితే, సహాయం అడిగితే వాడిని చంపేసి, నిన్ను శత్రువుగా చూస్తున్నటువంటి సౌలు నేను చంపేశాను ఒకడు వెళ్తే, ఎందుకు చంపావు, అభిషేకింపబడిన వాడిని అని అతన్ని చంపేశాడు. మంచి పని చేసేవారని మెచ్చుకోలేదు. మరింకొకటి మనం చూస్తాం, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధములు జరిపారు, కానీ దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలిల్లింది, సౌలు కుటుంబము అంతకంతకు దిగజారిపోయింది, లేకపోతే నీరసించిపోయింది, చనిపోతూ వచ్చారు అనే సంగతిని మనం చూస్తున్నాం. తర్వాత సౌలు కుమారుడు ఒకడు పండుకొని నిద్రపోతూ ఉంటే ఒకడెళ్ళి వాడిని చంపేసి పీకి నరికేసి తలకాయ ఎత్తుకుని వెళ్ళాడు దావీదు దగ్గరికి. ఇదిగో నేను సౌలు కుమారుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడే, వాడిని చంపేశానని చెప్పి. అయితే అప్పుడు వాడిని మెచ్చుకోలేదు, వాడిని చంపేశాడు. దీని అంతటికి కారణం ఏంటి అని అంటే, కృపకు కారణభూతుడైనటువంటి వాడు దేవుడు. ఆ కృప కొరకు నేను కనిపెడుతున్నా, నేను అడ్డదారుల్లో వెళ్ళాలని చూడటం లేదు. దేవుడే నన్ను నిర్ణయించాలి. దేవుడు చెప్పాడు, ప్రతిదానికి సమయము కలదు. వాళ్ళకి ఇల్లుంది, నేను ఇల్లు కట్టేయాలి, వాళ్ళకి పొలం ఉంది, నేను పొలం కొనేయాలి అని మనం అడ్డదారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కృప కొరకు మనం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కృప కొరకు కనిపెట్టాలి. దేవుని ఎడల ముందు మాట రాయబడింది ఏంటంటే, భయము భక్తి కలిగి కృప కొరకు కనిపెట్టాలి. ఏ స్థితిలో నీవున్నా ఆ స్థితిలోనే ఆయన కొరకు కనిపెట్టాలి. ఎక్కడున్నా ఆయన కొరకు కనిపెట్టాలి. ప్రభువా నువ్వు నాకు చాలయ్యా, నువ్వు నాకు ఇవ్వగలవయ్యా, నువ్వు నన్ను దీవించగలవయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించగలవయ్యా, ఏ స్థితిలోనైనా నన్ను బట్టి నువ్వు ఆనందించాలయ్యా అని చెప్పి ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి తప్ప మరొక రకంగా మనం ఉండకూడదు. ప్రియులరా, జాగ్రత్త కలిగి ఆయన కృప కొరకు మనం కనిపెడితే కొన్నాళ్ళు అవ్వచ్చు, ఇంకా కొన్నాళ్ళు అవ్వచ్చు, దేని కొరకైనా సరే మనం నీరసెళ్ళిపోకూడదు, కృషించిపోకూడదు. ఏంటి నాకు దేవుడు ఇది చెయ్యలేదు అని అనకూడదు. నువ్వు ఆయన కృప కొరకు మనం ఏం చేయాలి? దావీదులాగా రాజు అవ్వాలని మీకు అలాంటి తలంపులు ఉద్దేశాలు లేవు, కానీ మీ ప్రతి అవసరతలో ఏదో ఒక దాని మీద గోలుంది మీకు. కానీ దాని కొరకు ఆ లక్ష్యంలో ఉండండి, కానీ మనమేదో అడ్డదారులు తొక్కొద్దు. దేవుడు ఇచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 23:16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును, నా అంతరింద్రియములు ఆనందించును. ఎంత చక్కటి మాట. నా పెదవులు నీ పెదవులు యథార్థమైన మాటలు విని తన అంతరింద్రియములు, తన హృదయము పొలకించిపోతుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన మాటలు మాట్లాడేవారంటే ఆయనకి ఆనందం. పోయిన వారం నేర్చుకున్నాం మనం, దేవునికి ఇష్టలు. కానీ ఇష్టలైనటువంటి వారు ఏ మాటలు మాట్లాడాలి? యథార్థమైన మాటలు మాట్లాడాలి. ఒక రకంగా చూస్తే లోకం ఎలా ఉందో, క్రైస్తవ జనాంగం కూడా యేసు ప్రభు రక్తము చేత కడగబడి మరి సంఘంలో చేర్చబడి ఉన్నటువంటి సంఘము కానీ, సేవకులు కానీ, సేవకురాండ్రు కానీ మరి చాలామంది అబద్ధముకు ఊత పదంలాగా మారిపోయిందండి. యథార్థత అనేది మనుషుల్లో ఉండటం లేదండి. యథార్థమైన మాటలు మాట్లాడాలి. చాలామంది ఒట్టండి, యథార్థంగానండి. దేవుడు అన్నాడు, ఒట్టు పెట్టుకొనవద్దు, గురువు అనొద్దు, గురువును నేనే నీకు అన్నాడు. ఎవరిని గురువు అని అనొద్దు, ఒట్టు పెట్టుకొనవద్దు. పైన ఆకాశమందు ఒట్టు అని కానీ, భూమి నందు ఒట్టు అని కానీ ఒట్టు పెట్టొద్దు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నీ మాట అవునంటే అవును, లేదంటే కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలు చాలామంది ఒట్టులు పెట్టేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలనుకుంటే, ఈ ఒట్టు అన్నది మాత్రమే నిజం, ఒట్టు అని పెట్టంది మాత్రం అన్నీ అబద్ధం. కానీ ఒట్టెందుకు? కొంతమంది తల్లిదండ్రుల మీద కూడా ఒట్టు పెట్టేవాళ్ళు ఉంటారు.
దేవుడు అన్నాడు, ఉన్నది మాత్రమే మాట్లాడు. నేను సత్యవంతుడు, ఉన్నది మాత్రమే చెప్పాను. ఆయన యథార్థవంతుడు, ఆయన పెదవులు యథార్థమైనవి. కానీ యథార్థమైన మాటలను పలుకు, యథార్థంగా నువ్వు ప్రవర్తించు, యథార్థంగా నువ్వు జీవించు అని చెప్పి దేవుని మాటలు మనకు మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రియులారా, మనలో మనం లెక్కేసుకుంటే ఎంతమందివి యథార్థంగా ఉన్నాం? చాలామంది విషయం ఏంటంటే అబద్ధాలు ఆడేసి మళ్ళా ప్రభువా నన్ను క్షమించు నాయనా అని చెప్పేటటువంటి విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఏ విధంగానైనా సరే అబద్ధాలు. చాలామంది ఎచ్చులకి డాంబికాలకి పోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. రకరకాలుగా లేనిది ఉన్నట్టు కల్పించుకొని చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఉన్నది దాచేసేటటువంటి వాళ్ళు ఉన్నారండి. అంటే దేవునికి మహిమ కలిగించే విషయాలన్నీ దాచేసే వాళ్ళు ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో లేని వాటిని చెప్పుకునేటటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకానొక దినాన్న సిగ్గుపడవలసిన అవసరం ఉంటుంది. లేని దాన్ని బట్టి దాంభికంగా ఉండి ఈ రోజుల్లో కుటుంబాలను కట్టాలన్నా సరే లేనిది ఉన్నట్టు చెప్పి రూపించుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మా అబ్బాయి ఎట్లా, మా అమ్మాయి ఇట్లా, పలానా అని చెప్పి లేని విషయాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారండి. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఉండటం లేదు ఈ రోజున. లేని మాట చెప్పుకోవటం అవసరమా? ఉన్నది దాచేయటం అవసరమా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఆనందిస్తాడు. ఆయన అంతరాంద్రియములను ఆనందించి పులకింపజేసే వాళ్ళంగా మనం ఉన్నాం. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి ఈ రోజున? చాలామంది ఇప్పుడు ప్రార్థన అబద్ధాలు ఆడేసి ప్రార్థన చేసేదే కాదు, కానీ నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. యథార్థమైన మాటలు మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్పుకునే సేవకుడుగాను, సేవకురాలుగాను, అట్టి వారి కలిగిన బిడ్డలంగాను, ఆ యొక్క సేవలో ప్రభు మాటలు వింటున్నటువంటి సంఘ సైన్యముగాను, సమూహంగాను మనం ఉండాలి. కానీ లేనిపోయిన మనం చెప్పుకోకూడదండి. అబద్ధకోరులంగా మనం ఉండకూడదండి. ఒక విషయం మనం చూస్తే ప్రకటన గ్రంథంలో అబద్ధికులు ఎక్కడుంటారంట? మండు గుండములో ఉంటారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధికులు ఏదో ఇది తప్పు కాదని భావించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ అబద్ధంతో కుటుంబాలను కూల్చేసే వాళ్ళు ఉన్నారండి. కుటుంబాలు నాశనమైన పరిస్థితులు ఉన్నాయండి. ఇది తప్పండి. అబద్ధం వల్ల దేవుడు ఆనందించడు, నిజం వల్ల ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఉన్నదాన్ని మాత్రమే పలికేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని చెప్తున్నాను. తర్వాత మూడో విషయం మనం చూస్తే కీర్తనలు 104:31 వచనం చదవండి. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఏం చేస్తాడంట? తన క్రియలను చూచి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఇప్పుడు ఒక రకంగా క్రియలు, నువ్వు సంపాదించిన స్థలమో, పొలమో, డబ్బో, నగలో, వస్తువులో, వాహనాలో, లేకపోతే పేరో ప్రఖ్యాతులో దేన్ని పట్టుకెళ్ళావు. నువ్వు పట్టుకెళ్ళేది ఏంటి అని అంటే క్రియలు. క్రియలు లేని జీవితం ఏమైందంట? మృతమైనది అని ఉంది వాక్యంలో. క్రియాపూర్వకమైన జీవితం అయి ఉండాలి మనది. క్రియలు లేని జీవితం మృతం. నీ క్రియలు నీ అంబడొస్తాయి అన్నాడు. మన అంబడొచ్చేది ఏంటి? క్రియలు. యోబుకోడు అన్నాడు, నేను వస్తువు తెచ్చింది లేదు, పట్టుకెళ్ళేది కూడా ఏమీ లేదు. ఇక్కడ విషయం ఏంటంటే క్రియలు మనతో వస్తాయి. ఏమొస్తాయంట? క్రియలు మనతో వస్తాయి. ఇది మంచి క్రియల, చెడ్డ క్రియల? మంచి క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఏ క్రియలు ఉన్నాయి? ఏ క్రియలు ఉన్నాయి? చెడ్డ క్రియలను చేస్తూ మంచి క్రియలు కూడా అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మరికొంతమంది చూస్తే చెడ్డ క్రియలను చేయకుండాను మంచి క్రియలు చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏది చేయరన్నమాట. కానీ దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే చెడ్డ క్రియలను చేయకుండా మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి? మంచి క్రియలను అనుసరించాలి, మంచి క్రియలు చేయాలి. నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, నీ కూలి పనిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు,
ఏదైనా కావచ్చు, మంచి క్రియలు, క్రియాపూర్వకమైన జీవితం నీదై ఉండాలి, మనదై ఉండాలి. నీ క్రియలను బట్టి ఆనందిస్తాడంట దేవుడు. చాలామంది అబద్ధాలు ఆడేటటువంటి విధానంలో వ్యాపారం చేస్తారు. చెడ్డవాటి విషయంలో, అమ్మగూడని అమ్మే విషయంలో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మన జీవితంలో చెడ్డ క్రియలు కనబడకూడదు. దేవుడికి చెడ్డది కనబడకూడదు. నువ్వు భాగస్థుడు గుండి చేసేవాడు ఎవడైనా సరే న్యాయమైనది చెయ్యి, అందులో నీకు అభివృద్ధిని కలగజేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ప్రియదేవుని బట్టి అది కాదు అని అనుకుంటే చేయకుండా మానుకో, దేవుడు నిన్ను ఏదో ఒక రకంగా బ్రతికిస్తాడు, న్యాయబద్ధంగా చేస్తాడు. మొన్న ఒకసారి చెప్పాను, ఒక ఆయన క్రైస్తవుడు, దేవుడిని నమ్మినటువంటి ఒక మంచి విశ్వాసి. ఆయన ఏదో లేబర్ పనిలో చేసింది కొద్దిమంది, అయితే ఎక్కువ పేర్లు రాయమని అంటున్నాడట. ఏం చేయాలి? రాయిపోతేనే ఆయన నన్ను పనిలోంచి తీసేస్తాడు. రాస్తేనేమో దేవుడి దగ్గర నేను చెడ్డ క్రియలు పొందుతాను. ఏం చేయాలి అనేది ఆలోచించి ఆయన తీసుకునే నిర్ణయం ఏంటంటే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు. నాకు అవసరం లేదు, నా మనసులో నేను అనుకున్నాను, తన తల్లి చెబితే దేవుడు నీ బిడ్డను కాపాడుతాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేకపోతే దేవుడు చెప్పిన క్రియలు, దేవుడు చేయమన్న క్రియలు, పరిచర్య విషయం, ప్రతి ఒక్క దానిలోనూ కూడా ఎంకరేజ్ చేయాలి. పరిచర్యలో, దేవుడికి ఇచ్చే విషయంలో, ప్రతి ఒక్క దానిలోనూ కూడా క్రియాపూర్వకంగా మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం మనం చూస్తే తలంతున్న ప్రతి ఒక్కరిని వాడుకోవటానికి సిద్ధమే. కొంతమంది అసూయ పడేటటువంటి విధానంలో ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏం అవసరం లేదు. నీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. నీకు ఒక దానిలో నైపుణ్యత లేకపోతే, నీవు ఒక దానిలో రాణించలేకపోతే మరొక దానిలో నీకు తలంత ఇచ్చాడు. మనం వెలికి తీయాలి దాన్ని, దానిలో నువ్వు వాడబడాలి. ఏ తలంత ఇచ్చాడు దానిలో నువ్వు వాడబడాలి. వేరే దీని గురించి ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు వ్యసన పడకూడదు, క్రియాపూర్వకంగా ఉండాలి. వ్యసనపడి సౌలు తన కుటుంబాన్ని తనను నాశనం చేసుకున్నాడు. వ్యసనపాటు ఎవరికి ఎక్కడ ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎదిగే బిడ్డల్ని ఎదగనివ్వాలి, ఫలించే వాళ్ళకి దారి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఇక్కడ, నీ తలంతులు బట్టి. ప్రతి ఒక్కరికి క్రియలు ఇచ్చారు, నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి తలంతులు ఇచ్చాడు. క్రియాపూర్వకంగా మనం వాడబడాలి. అందరూ ఒకే పనిలో చేస్తే మిగతా పనులు చేసేవాళ్ళు ఎవరు? పరిచర్యలో కూడా తలంతులు ఉన్నాయి. వాక్యం బోధించే వాళ్ళు ఒకరు, పాటలు పాడేవాళ్ళు ఒకరు, చదివేవాళ్ళు ఒకరు, ప్రవచించేవాళ్ళు ఒకరు, దానికి అర్థాలు చెప్పేవాళ్ళు ఒకరు, బోధించేవాళ్ళు ఒకరు. ఇలాగ సంఘం ఆయా రకాలుగా ఉన్నవే తప్ప అందరూ ఒకే రూట్లో వెళ్ళటానికి లేదు. నీవు నేను మనమందరమే కూడా అర్థవంతంగా అర్థం చేసుకునే విధానం ఉండాలి. ప్రియులు, వర్దెళ్తుంటే దాన్ని ఇంకా వర్దెళ్ళటానికి మనం ఆస్కారంగా ఉండాలి, కానీ వ్యతిరేకంగా ఉండకూడదు. సంతోషపడే బిడ్డవైతే నిన్ను దీవిస్తాడు, ఏనాటికైనా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కృప చూపుతాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ప్రభు కొరకు జీవించే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు ఎట్టు కృప మనందరికీ దయచేయనుగాక.